వెల్కమ్ బ్యాక్. చెన్నైలోని తిరువాన్మియర్లో టీసీఎస్ ఉద్యోగుల తొలగింపునకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిగింది. 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. ఈ సంఖ్య 30,000కు చేరేటువంటి అవకాశం ఉందని వస్తున్న నివేదికలకు వ్యతిరేకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ నిరసన నిర్వహించింది. ముందస్తు నోటీసులు లేకుండా ఉద్యోగులను తొలగించడం భారత కార్మిక చట్టానికి విరుద్ధమని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గోపీకుమార్ అన్నారు. வேலை செய்யும் தொழிலாளர்களுக்கு பெருந்தோகம் நினைக்காது. அவருடைய வியாபாரத்தையும் அதே போன்று அரசாங்கத்திற்குரிய நிர்வாக அரசு அதிகாரிகளையும் ஒரு நம்ப வைத்து தொடர்ச்சியாக நம்முடைய ஆசாத் சொன்னது போன்று பல்வேறு நிகழ்வுகளை, இது பணி நீக்கம் மட்டுமல்ல, பெண் ஊழியர்களுக்கு அளிக்கக்கூடிய பல்வேறு விதமான அட்டூழியங்கள், சட்டங்களை மதிக்கிறேன் என்று சொல்லி முழுமையாக அவமதித்து